బై బాట్. సో బై యొక్క మీనింగ్ ఏంటి? కొనడం కదా. సో బైని యూజ్ చేసి డిఫరెంట్ సెంటెన్సెస్ ఎలా చెప్పొచ్చో చూద్దాం. నేను అది కొంటాను. ఐ బై దాట్. ఆమె అది కొంటది. షీ బైస్ దాట్. నేను కార్ కొన్నాను. ఐ బాట్ ఏ కార్. నేను ఫ్యూచర్లో ఒక బిల్డింగ్ కొంటాను. ఐ విల్ బై ఎ బిల్డింగ్ ఇన్ ఫ్యూచర్. నేను ఇప్పుడు వెజిటేబుల్స్ కొంటూ ఉన్నాను. ఐ am బయింగ్ వెజిటేబుల్స్. మీరు ఇప్పుడు ఒక సైకిల్ కొనాలి. యూ షుడ్ బై ఎ సైకిల్. నేను అది కొనగలను. ఐ కెన్ బై దాట్. అతను అది కొనొచ్చు. హీ మైట్ బై దాట్. నేను అది ఇప్పుడే కొన్నాను. ఐ హ్యావ్ బాట్ దట్ జస్ట్ నౌ. అతను అది ఇప్పుడే కొన్నాడు. హీ హ్యాజ్ బాట్ దట్ జస్ట్ నౌ. మీరు అది కొనాల్సిన అవసరం ఉంది. యూ నీడ్ టు బై దాట్. నేను అది కొనాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు బై దాట్. నేను అది కొనాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బై దాట్. నేను అది కొనాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు బై దాట్. వాళ్ళు అది కొనాలనుకుంటున్నారు. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో బైని యూజ్ చేసి ఎన్ని రకాలుగా మన డైలీ లైఫ్లో సింపుల్గా మాట్లాడవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.